హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనుజ ఏకచక్రాధిపత్యం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. టాస్కుల్లో కానీ మాటల్లో కానీ తనదైన రీతిలో దూసుకుపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో హర్రర్ టాస్క్లో తనుజ ఏకంగా 4 వస్తువులను గుర్తుపట్టి ఒక్కసారిగా టాస్క్ గెలిచి తమ టీంని మరో మెట్టు పైకెక్కించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి రెబల్స్ నుంచి ఎలిమినేషన్ తప్పించుకోవడానికి అంటూ గ్రీన్ బ్యాడ్జ్ అయితే లభించింది. ఈ గ్రీన్ బ్యాడ్జ్ దగ్గరే తమ గ్రూప్కి ఇక మొత్తం కష్టాలు అయితే వచ్చిపడ్డాయి అని చెప్పవచ్చు. మొదటి టాస్క్ గెలిచిన నేపథ్యంలో ఇమ్మాన్యుయల్కి అందరూ కలిసి గ్రీన్ బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. అయితే రెండవ బ్యాడ్జ్ గెలిచే సమయానికి హౌస్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి కావాలి అన్న దానిపై ఆరెంజ్ టీంలో విపరీతంగా చర్చలైతే నడిచాయి. ముఖ్యంగా తనూజ, నేను ఈ టాస్క్ ఆడి గెలిచాను కాబట్టి ఈ గ్రీన్ బ్యాడ్జ్ నాకే కావాలి అని నేను అడగటం లేదు. ఈ గ్రీన్ బ్యాడ్జ్ నాకు ఎంత అవసరమో నాకు తెలుసు, అలాగే మీకు కూడా తెలుసు. అందుకే ఆ బ్యాడ్జ్ నాకు ఇవ్వాలని మీ అందరినీ అడుగుతున్నాను అంటూ చెప్పడంతో ఇమ్మాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇద్దరూ కూడా తనూజకి మద్దతుగా నిలిచారు. ఎందుకంటే తనూజ ఈ నలుగురిలో ఒక్కటి మాత్రమే క్యాప్టెన్ కాలేదు. గౌరవ్, ఇమ్మాన్యుయల్ అలాగే రాము రాథోడ్ ఇప్పటికే కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి క్యాప్టెన్లు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలా అయినా కూడా క్యాప్టెన్ కావాలి కాబట్టి వచ్చే టాస్కుల్లో కానీ రెబల్స్ కానీ ఎవరైనా నన్ను తీసేసే ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి ఆ గ్రీన్ బ్యాడ్జ్ నాకు ఇస్తే నేను పెట్టుకొని ఈ వారం ఖచ్చితంగా క్యాప్టెన్ అవుతాను అంటూ తనూజ అంటే ఇమ్మాన్యుయల్ పూర్తిగా మద్దతు అయితే తెలిపాడు. గ్రీన్ బ్యాడ్జ్ నువ్వే తీసుకో అన్నాడు. రాము కూడా సరే అన్నాడు. కానీ గౌరవ్ మాత్రం ఆర్గ్యూ చేయడం అయితే జరిగింది. ఈ టాస్క్ నువ్వు కాకపోతే నేను కూడా ఆడేవాడిని, కానీ ఫస్ట్ టాస్క్ కూడా ఆడేవాడిని. అయితే గ్రూప్ కాబట్టి అందరం కలిసికట్టుగా ఆడుతున్నాము. నీకే కావాలి అంటే ఎవరైనా నెక్స్ట్ టాస్క్లు గెలిస్తే స్ట్రాంగ్ అని నన్ను తీసేస్తే నేను కెప్టెన్సీ కంటెండర్ కాలేను కదా అంటూ గౌరవ్ కూడా ఇక్కడ ఒక కరెంట్ పాయింట్ తీసి లాజిక్గా అందరినీ కొట్టిపడేశాడనే చెప్పాలి. అయితే ఇక్కడే తనుజ తన సమయస్ఫూర్తి చూపించి, గౌరవ్ నువ్వు ఇప్పటికే కెప్టెన్సీ అయ్యావు, కెప్టెన్గా నీ విధులేంటో నిర్వర్తించావు, ఆ పదవిని కూడా అనుభవించావు. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్యాప్టెన్గా అవ్వలేదు. కాబట్టి ఈ టాస్క్లో గెలిచాను కాబట్టే నాకు కూడా ఈ గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వాలి అని అడుగుతున్నా. నెక్స్ట్ టైం మనం టాస్క్ గెలిస్తే ఖచ్చితంగా నీకే ఆ గ్రీన్ బ్యాడ్జ్ ఇస్తాము అంటూ చెప్పడంతో ఇక గౌరవ్ కూడా విధి లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. తనూజకి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వాల్సి వచ్చింది. ఫైనల్లీ మొత్తంగా అయితే రెండవ టాస్క్ గెలిచిన తర్వాత గ్రీన్ బ్యాడ్జ్ సొంతం చేసుకొని ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు ఇమ్మాన్యుయల్ అలాగే తనూజ. మరి మీ అభిప్రాయం ప్రకారం ఇమ్మాన్యుయల్, తనూజలలో ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.